అండోయ్! బాగున్నారా? ఈరోజైతే బంగారపు తీగ చేప అంటారు కదా! దాంతోటి అయితే పులుసు అయితే చేస్తున్నానండి. చిక్కగా పులుసు, టేస్టీగా పులుసు ఎలా చేయాలి, ఏంటి అనేది మనం ప్రాసెస్‌లోకి అయితే ఎళ్ళిపోదామండి. పులుసు అయితే చాలా వచ్చిందండి. టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్ అండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక కేజీ అయితే తీసుకున్నానండి. ఫిష్ అయితే అది కేజీ అండి. శుభ్రంగా కడిగేసుకోవాలి. ఉప్పేసుకొని శుభ్రంగా అలా అంటే జిగురనేది వచ్చేస్తుంది. మనం చాలా సార్లు కడుక్కోవాలనమాట. జిగురు ఉంటుంది గాబట్టి. అలా కడుక్కునే కొద్దీ మనకి జిగురు ఆగిపోయే వరకు కడుక్కుంటా ఉండాలి. బంగారపు తీగ చాలా బావుంటదండి పులుసు పెట్టుకుంటేని. బంగారు వర్ణంలో అయితే ఉంటదండి ఈ ఫిష్. ఇక్కడ దొరుకుతదండి ఇటు సైడ్ మాకు గోదావరి సైడు. కడుగుతున్న కొద్దీ చూసారా ఎంతొస్తుందో? మాకైతే ఈ కేజీ వచ్చేసి రూ. 150 అయితే తీసుకున్నారండి. మీ సైడు ఎంత ఏంటి అనేది చూడండి. చెప్పండి ఒకసారి. గోదావరి చేపలయ్యి దొరుకుతాయిలెండి ఇక్కడ. చక్కగా అలా శుభ్రంగా కడిగేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకి పులుసుకి ఏం కావాలి, ఏంటి ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ఒక దలసరి గిన్నె అయితే పెట్టుకొని, దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేసానండి. దాల్చిన చెక్క ఒక అరంగుళం అయితే సరిపోతుందండి. దాంట్లోనే ఒక చెంచా మెంతులు, ఒక అర చెంచా వేసుకోండి. చెంచా అక్కల కేజీయే కదా! ఒక అర చెంచా మెంతులు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక అర చెంచా ఆవాలు అండి. నేను విడిగా అయితే ధనియాలు వేయించానండి. ఇవి తొందరగా ఏగిపోతాయి కాబట్టి. ధనియాలు ఒక చెంచా తీసుకున్నాను తర్వాత. ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి మసాలా పౌడర్ కోసం. 2 చెంచాలు ధనియాలైతే తీసుకున్నా అండి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత ఇది కూడా పొడగొట్టేసుకుందాం మనం. దాని తర్వాత పులుసుకి కావాల్సినట్టుగా మనం ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే పోసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే ఏస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు దొరికినాయండి. అయ్యే కట్ చేసి వేసాను. పులుసుకి చాలా బావుంటాయన్నమాట. 2 ఉల్లిపాయలు మాత్రం ముక్కలు కట్ చేయకుండా వేసాను. పులుసులో తింటే బావుంటాయనేసి. ఆ పచ్చిమిరపకాయలు అలాగా చీలికలుగా వేసుకుంటే పులుసు మధ్యలో నంచుకోవడానికైతే బావుంటుందండి. చిన్న ముక్కలైతే అంత టేస్ట్‌గా ఉండదు. కొంచెం పసుపయితే వేసుకోవాలండి. పులుసుకి తగినంత సాల్ట్ 3 చెంచాలైతే పట్టిందండి. ముందుగా 2 చెంచాలైతే ఏసానులెండి. అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ అనేది బాగా మగ్గనివ్వాలనమాట. మనకి ఉల్లిపాయి, బెండకాయి, టమాటో ఎంత మగ్గితే పులుసు అంత టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఉల్లిపాయ ఇవన్నీ మగ్గే లోపల మనం చింతపండయితే ఒక నిమ్మ సైజ్ అంత తీసుకుంటానన్నానండి. నిమ్మ సైజు చింతపండుని మనం నానబెట్టేసుకోవాలి నీళ్ళల్లోనే ముందుగానే. అప్పటికప్పుడు అంటే చింతపండు నానదు కదా! అందుకోసం. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అనేది మన పులుసుకి ఎప్పుడూని వెడల్పాటి కడాయి అయితే పెట్టుకోవాలండి. అయ్యి అయితే ఈ ముక్కలకి కన్నెంట్‌గా ఉండదనమాట. ఇప్పుడు ఒక టమాటా, 4, 5 బెండకాయలు కోసానండి. అవన్నీ వేసేసాను. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి ఆయిల్‌లోనే. నేనైతే ఏమీ పొయ్యలేదు ఇంకా దాంట్లో. కొంచెం ఆయిల్‌లోనే ఇయన్నీ మగ్గనిస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకయితే వేసాను. ముందుగానే పులుసు ఇవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసామనుకోండి, ముక్కలు
ఎక్కువగా ఉడికిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ముందు ఇవి అయిపోయిన తర్వాత ముక్కలేసుకున్నాం అనుకోండి, ముక్కలు ఎంతో సేపు పట్టవు కదండీ ఉడకడానికి. కాబట్టి ఇలాగైతే చేసుకోవాలి. మూత పెట్టేసేయండి ఈ ముక్కలయ్యి మగ్గే వరకు. మగ్గినియి చూసారా? నూనె చూసారా ఎలా తేలిందో? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేస్తున్నానండి. తగినంత కారం, ఒక చెంచా కారం అయితే ఏసానండి, పెద్ద స్పూన్‌లు. ఇప్పుడు చింతపండు రసం అయితే పిండేసుకుందాం. ఈ బంగారపు తీగ చేప పులుసు చాలా బావుంటదండి. టేస్టీగా ఉంటది. ఆహ్, అన్ని చేపల కన్నా బంగారపు తీగ ఎక్కువగా సేల్ అవుతాయండి ఇక్కడ. మనం దంచి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేస్తున్నానండి. మసాలాలయ్యి ముందు వేయించాను కదండీ! అదనమాట ఆ పౌడరు. చూసారా చిక్కగా అయితే వచ్చింది పులుసనేది. కొంచెం ఈ పులుసనేది మగ్గిన తర్వాత పైకి నూనె అనేది తేలిన తర్వాత ముక్కలనేవి యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కాదు మూత పెట్టేద్దాం పులుసు మీద. ఈ పులుసులో నేను సాంబార్ పౌడర్ కూడా వేస్తానండి. సాంబార్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటదనమాట. ఎప్పుడైనా వేయకపోతే ఇది వేసి చూడండి. నేను ఇంకా ఫిష్ మసాలా ఏం వేయను. ఇంట్లో ఉన్న పొడులే వేస్తాను. ఇప్పుడు సాంబార్ మసాలా అయితే కొంచెం వేశాను. మూత పెట్టేసి మగ్గనిచ్చేయండి. ఇదంతా హై ఫ్లేమ్‌లో అయితే చేయకూడదండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం మంట మీద అయితే చేసుకోవాలి. ఇలా ఉడుకుతుండగా కొతకొతలాడుతుంది చూసారా? ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలనేవి వేసేసుకుందాం ఒక్కొక్కటి. అలాగా నిమ్మలంగా ఉడకనివ్వాలనమాట. ముందే కలుపుకోవాలి. ఫిష్ ముక్కలు వేసిన వెంటనే మనం కలుపుకోవచ్చు. ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకా మనం గరిటె అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఉడికిపోయిన తర్వాత గరిటె పెట్టామనుకోండి ముక్కలన్నీ ముల్లులన్నీ కూరలోకెళ్ళిపోతాయన్నమాట. తినేటప్పుడు మనకి ముల్లులు తెలియవు. గొంతుకు అడ్డుపడే అవకాశం ఉంటుంది. సో, మనం ముక్కలు వేసిన వెంటనే టెస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. నాకు 3 చెంచాలు ఉప్పయితే పట్టిందండి. ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను సరిపోలేదనేసి. ఒక కేజీ ఫిష్‌కి ఒక నిమ్మకాయ అంత చింతపండు, 3 చెంచాల ఉప్పు. అదైనా 3 చెంచాల ఉప్పు ఏంటనుకుంటున్నారు? పెద్ద పెద్ద చెంచాలు కాదండి. మిక్చర్ తింటాం చూసారా? ప్లాస్టిక్ చెంచాలు దాంతో అయితే ఏసానండి. మళ్ళీనేమో కారం ఒక స్పూన్ అయితే పట్టేసిందండి అదే చెంచాతోటి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఒక్క పిసరు ఒక అర గ్లాస్ అయితే నీళ్ళైతే పోసానండి. అప్పుడు ఇంకా కదపకుండా మనం మూత అయితే పెట్టేసి దీన్ని ఒక కుక్ చేద్దాం. ఒక 10 నిమిషాల వరకు అలా ఉంచేద్దాం. కొంచెం సిమ్‌లో పెట్టుకొని నిమ్మలంగా ఉడకనిద్దాం అండి. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి కదిపేసి వదిలేద్దాం అండి. ఉడికిపోయిందండి పులుసనేది. అంతేనండి. మనకి పైకి ఆయిల్ ఎప్పుడైతే తేలిపోయిందో ఉడికిపోయినట్టేనండి. టేస్టీ బంగారపు తీగ చేప పులుసయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు. చూసారా ఎంత బావుందో?